తన సోదరుడైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడుతున్నట్టు కనిపిస్తోంది. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఆమె ఫైర్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక పోస్ట్లో ట్విట్టర్లో ఏమొచ్చిందంటే, మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా? ఈ ట్వీట్ నేను చెప్తున్నాను, మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా? బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉండే కొంతమంది సంకర జాతి వాళ్ళు కవితక్క ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తే, ఆంధ్ర ఛానల్స్ దొరికినాయి ఈమెకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి అంటూ మురిగినరు. అంటే కుక్కలు మురిగినట్లుగా భావించాలి. మురగడం అంటే మురిగినరు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్ర ఛానల్స్కు ఇంటర్వ్యూ ఇస్తున్నారు? ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? కవిత గతంలో అంటే ఐ థింక్ సస్పెన్షన్కు ముందు అనుకుంటాను నేను, ఆ సందర్భంగా ఆమె ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అసలు నిజానికి హైదరాబాద్లో ఉన్న ఛానల్స్లో ఆల్మోస్ట్ 99% టీవీ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. దాదాపు 25 ఏళ్ళుగా చూస్తున్న సత్యం ఇది. కొత్తగా మనం కనిపెట్టాల్సింది లేదు, పరిశోధించాల్సింది అంతకంటే లేదు. ఆంధ్ర పెట్టుబడిదారులు, ముఖ్యంగా కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించిన ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇది ప్రామినెంట్ టీవీ ఛానల్స్ అన్నీ. కొన్ని ఛానల్స్ వదిలిపెట్టండి, తెలంగాణకు సంబంధించిన ఉన్నాయి, ఒకటో రెండో ఉన్నాయి, అవి పక్కన పెడదాం. రిమైనింగ్ అన్నీ కూడా ఆంధ్ర ఛానల్సే. అయితే కవిత ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తే, పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇస్తే, ఆ సందర్భంగా కవిత అంటే గిట్టని వాళ్ళు, అంటే ఎవరు కవిత అంటే గిట్టని వాళ్ళు? ఇప్పుడు ఆమె ట్వీట్లో కనబడుతున్న దాని ప్రకారం ఇక్కడ మనం కేటీఆర్ అండ్ కంపెనీ అనుకోవాలి. ఎందుకంటే క్లియర్గా ఉంది దాంట్లో. ఇక్కడ కేటీఆర్ ఒక రోజు కిందట ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒకరోజు కూడా ఇంకా పూర్తి కాలేదు ఇంటర్వ్యూ ఇచ్చి. అది ఎవరికి ఇచ్చాడు? గతంలో కవిత మొట్టమొదటి ఇంటర్వ్యూ ఎవరికైతే ఇచ్చారో అదే ఛానల్కు ఆయన వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాడు, కేటీఆర్. కనుక కేటీఆర్కు ఇప్పుడు ఆంధ్ర ఛానల్ కనిపించడం లేదా? తాను ఇంటర్వ్యూ ఇస్తే ఇది ఆంధ్ర ఛానల్ అయింది, మరి ఇప్పుడు కేటీఆర్ ఇంటర్వ్యూ ఇస్తే అది ఆంధ్ర ఛానల్ కాకుండా పోయిందా అనే ప్రశ్న ఇప్పుడు కవితక్క రైజ్ చేస్తోంది. నిజానికి కేటీఆర్ కానీ, లేకుంటే కవిత అంటే పుసగని వాళ్ళు కానీ బీఆర్ఎస్లో చాలామంది ఉండొచ్చు, మనకు కాదడం లేదు. ఒకటేమో బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు, అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరాటం, ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో చాలా వీడియోలో మాట్లాడుకుంటూ వస్తున్నాం. బట్ ఇప్పుడు ఇటువంటి విషయాలు చాలా సున్నితమైన విషయాలు ఇవన్నీ. ఒక ఛానల్ అయినా, 2 ఛానల్స్ అయినా, ఇంకోటైనా ఆమెను వదిలిపెట్టకుండా ఆమె ఎప్పుడైతే ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిందో, ఏది ఇప్పుడు కేటీఆర్ తాజాగా అదే ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తావిస్తూ ఇప్పుడు ఆ ట్వీట్లో అటాక్ మనకు కనిపిస్తుంది. అంటే అప్పట్లో ఆ సంకర జాతి వాళ్ళు, ఏది బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఉండే సంకర జాతి, అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో నడుస్తున్న సోషల్ మీడియాను అటాక్ చేస్తున్నట్టుగా భావించాలి. గతంలో కూడా చాలా సందర్భాల్లో కవిత ఆ సోషల్ మీడియాని అటాక్ చేస్తూ వస్తుంది. ఎందుకు అటాక్ చేస్తూ వస్తుందంటే, అది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాకుండా అది కేటీఆర్ సోషల్ మీడియాగా మారిపోయిన సంగతి మనందరికీ తెలుసు. కేటీఆర్ను భజన చేయడం, కేటీఆర్ హీరో అనడం, కేటీఆర్ లేకపోతే అసలు తెలంగాణ లేదనడం, కేటీఆర్ లేకపోతే ఇంకేమీ లేదనడం, కేటీఆర్ ఇక కాబోయే ముఖ్యమంత్రి అనడం, రేపు మాపో ప్రమాణ స్వీకారం చేస్తాడనడం, ఇటువంటి అన్నీ కూడా అందులో వస్తున్నాయి. సో అందువల్ల ఆమె పెద్ద ఎత్తున విరుచుకుపడినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ పర్టికులర్ ట్వీట్లో. ఇప్పుడు కవిత ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఒకవేళ అది ఆంధ్ర ఛానల్గా అనుకొని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుంటారు అని ప్రశ్నించిందంటే, ఇది చాలా తీవ్రమైన ప్రశ్న. దీనికి కేటీఆర్ జవాబు ఇవ్వాలి, లేదా కేటీఆర్ ప్రాయోజిత సోషల్ మీడియా వాళ్ళు జవాబు చెప్పాలి. అండ్ ఇంకొక 3-4 రోజుల కింద మనం వెనక్కి వెళితే, ఆమె కరీంనగర్లో మాట్లాడుతూ, ఎవరు కవిత, తెలంగాణ జాగృతి జనం బాట కొనసాగుతున్న విషయం మనకు తెలుసు. ఆమె జిల్లాలో యాత్రలు చేస్తున్న సంగతి తెలుసు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
సొంత బావ ఫోన్ను ట్యాప్ చేస్తారా అన్నది ఆమె. సొంత బావ అంటే ఎవరు ఇక్కడ? కేటీఆర్కు సొంత బావ అంటే కవిత భర్త అనిల్. కవిత భర్త దేవన్నపల్లి అనిల్ ఫోన్ను కూడా ట్యాప్ చేయడానికి సిగ్గు లేదా అని ఆమె అన్నది. అంటే దీన్ని బట్టి ఆమె తన అన్నపై ఎంత కోపాన్ని పెంచుకున్నదో అర్థమవుతుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంత తన సోదరుని పట్ల ఏదో అభిమానాన్నో మమకారాన్నో ప్రదర్శించినట్టు కనిపిస్తుంది. కానీ తాజా పరిణామాలు గమనిస్తే తన సోదరుని డైరెక్ట్ టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈ పరిణామం. సొంత భావను మీరు ఎట్లా ఫోన్ ట్యాప్ చేస్తారు అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ధృవీకరిస్తుంది ఆమె. ఇక రెండోది, తన భర్త ఫోన్ను కూడా ట్యాప్ చేయడం. ఈ రెండు విషయాలు ఆమె చెప్తోంది. తన భర్త అంటే ఎవరు? కేటీఆర్కు బావ. సో కేటీఆర్ అంటే బామ్మర్ది బావ ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తాడు? ఇంతకంటే సిగ్గు చేసిన విషయం ఇంకోటి ఉందా? అందువల్ల అసలు ఆ సమాచారం, ఆ వార్త వినగానే నాకు కడుపులో దేవినట్లయింది. ఓకే, నేను భరించలేకపోయాను. ఇటువంటి అవమానాలన్నింటినీ భరించలేకనే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసానని కూడా కవిత ఆ సందర్భంగా మన కరీంనగర్లో చెప్పింది. అండ్ బీఆర్ఎస్ పార్టీలో చాలామంది అసంతృప్తి నేతలు ఉన్నారని ఆమె మరొకసారి చెప్పింది. సరే, ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది పక్కన పెడదాం. వాళ్ళంతా ఎప్పుడు వస్తారు, ఆమె వెంట వస్తారా రారా, వాళ్ళంతా చెక్ చేస్తున్నారా, అంటే క్రాస్ చెక్ చేస్తున్నారా, కవితకు ఉన్న ఫాలోయింగ్ ఏంటి, కవితకు మద్దతుదారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చేరుతారు, ఏమిటి, ఆమె రాజకీయ పార్టీ పెడతారా లేదా, ఇవన్నీ చాలా సమస్యలు, చాలా విషయస్ ఉన్నాయి. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తన సోదరుని మీద దాడి చేయడానికి కూడా ఆమె వెనుకాడడం లేదు. తన భర్త ఫోన్ను ట్యాప్ చేశారని, సొంత బావ ఫోన్ ఎవరైనా ట్యాప్ చేస్తారా అన్నది ఆమె ప్రశ్న. సో ఈ ప్రశ్న నేరుగా ఎవరికి తాకుతుంది? డైరెక్ట్ వెళ్ళి కేటీఆర్కి తాకుతుంది. ఎందుకంటే ఇక్కడ సొంత బావ ఫోన్ను ట్యాప్ చేయడం అంటే, సొంత బావ అంటే ఎవరి బావ? అనిల్ ఎవరికి బావ అవుతాడు? కేటీఆర్కి బావ అవుతాడు. అంటే కేటీఆర్ ఆ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడని చెప్తుంది ఆమె. ఇక్కడ మనం కనుక ఎనలైజ్ చేస్తే ఈ విషయాన్ని ఆమె చెప్పిన దాంట్లో రెండు విషయాలు ఇంతకుముందు చెప్పాను. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ధృవీకరణ. రెండోది, తన భర్త అనిల్ ఫోన్ను ట్యాప్ చేశారన్నది. సరే, ఆమె ఫోన్ ట్యాప్ చేశారా లేదా అనే సంగతి ఆమె చెప్పట్లేదు, అది పక్కన పెడదాం. నాకు తెలిసి ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉండొచ్చు. ఆమె చెప్పడానికి ఎందుకో సరే, ఇప్పుడైతే ప్రస్తుతం ఆ విషయం చెప్పట్లేదు. తన భర్త అనిల్ ఫోన్ ట్యాప్ చేసినట్టు మాత్రం చెప్పేసింది. సో తన భర్త ఫోన్ ట్యాప్ చేసినట్టుగా చెప్పిందంటే, రేపు కనుక సిబిఐ వాళ్ళు రంగంలోకి దిగితే ఖచ్చితంగా అంటే ఆమె మాట్లాడిన ఈ వీడియోలన్నీ కూడా వాళ్ళు వాటిని కూడా పరిగణించే అవకాశం ఉంటుంది, సాక్ష్యాలుగా పరిగణించే అవకాశం ఉంటుంది, ఆమెను పిలిచే అవకాశం ఉంటుంది. అనిల్ ఫోన్ను ఎప్పుడు ట్యాప్ చేశారు, ఎవరు ట్యాప్ చేసినట్టుగా తెలిసింది, అండ్ ఎట్లా అంటే దానికి సంబంధించిన రుజువులు ఏంటి అని ఆమెను అడిగే అవకాశాలు లేకపోలేదు. ఇది కరీంనగర్లో మీడియా చిట్చాట్లో మాట్లాడిన విషయాలు. అందువల్ల ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే, గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధంగా జరిపింది, చాలామంది ఫోన్లను ట్యాప్ చేసింది, ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి, ఎంక్వైరీ జరుగుతోంది. అండ్ దీనిపైన ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పై ఉన్నాడు. ఆ బెయిల్ రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది, అది ఇంకా పెండింగ్లో ఉంది. బహుశా త్వరలోనే దానిపైన ఒక నిర్ణయం సుప్రీంకోర్టు వెల్లడించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అని చూడాలి. బట్ ఓవరాల్గా ఏంటంటే, ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే, బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కవిత ద్వారా కన్ఫర్మ్ అవుతోంది. సో ఇక ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరెవరిది చేశారు, ఎట్లా చేశారు, అట్లాగే కవిత భర్తను ఎందుకు చేయాల్సి వచ్చింది, కవిత భర్త ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అంటే, ఇక్కడ కవితకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ రాజకీయాల్లో అన్న చెల్లె, లేకపోతే తండ్రి కూతురు కొడుకు, లేకపోతే ఇంకా ఇవేమీ ఉండవు. ఇవన్నీ ఈ అనుబంధాలు బంధాలు ఇవేమి ఉండవు, రక్త సంబంధాలు ఏమి ఉండవు. రాజకీయాల్లో పైసే సాధించామా లేదా, ఇదే పాయింట్ మీద నడుస్తుంటాయి రాజకీయాలన్నీ. కట్తోటుగా ఉంటాయి, కర్కశంగా ఉంటాయి.
కరకుగా ఉంటాయి, కటువుగా ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడగలిగితేనే ఎవరైనా రాజకీయాల్లో కొనసాగగలరు. మరి అందులో కుటుంబ పార్టీ అంటే ఖచ్చితంగా ఈ గొడవలన్నీ ఉంటాయి. ఈ కవితకు ముందే తెలిసి ఉండాలి. సో ఎనీహౌ ఇప్పుడైతే మనం మాట్లాడుతున్న వీడియో ఏంటంటే, గతంలో కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది పక్కా కన్ఫర్మ్డ్. రెండోది కవిత భర్త, కవిత బంధువుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.